అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సమస్య ఈనాడు మన ఆర్థిక రంగంలో ఎదుర్కొంటున్నటువంటిది ఏంటి అని ప్రశ్నిస్తే నిరుద్యోగము అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సమస్య అని ఈనాడు ఎవరైనా మాట్లాడుతున్నారు. చాలామంది చెప్తున్నారు ఈనాడు దేశంలో ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే నిరుద్యోగం. నిరుద్యోగం రేట్ ఎంత ఉన్నది? నేను వివరాల్లోకి వెళ్ళి గందరగోళం చేయదలుచుకోలేదు, కానీ నిరుద్యోగం రేట్ ఎంత ఉన్నది? ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారంగా నిరుద్యోగ రేటు తగ్గిపోయింది. ఇప్పుడు ఇట్ ఈజ్ ఓన్లీ 3-4% అని అంటున్నది నిరుద్యోగ రేట్. కానీ వాస్తవానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కలు తప్పు అని చాలా రుజువు చేస్తున్నటువంటివి కూడా ఉన్నాయి. అనేక మంది ఆర్థికవేత్తలు వాళ్ళు డేటా ఇచ్చి స్టాటిస్టిక్స్ ఇచ్చి ప్రభుత్వ లెక్కలన్నీ కూడా ఒట్టిగా మాయమంత్రం చేస్తున్నాయి. అవి వాస్తవానికి ఆ లెక్కలు సరి అయినటువంటివి కావు. నిరుద్యోగ రేట్ ఎంత ఉన్నది మీరు అది పెట్టుకొని టీవీ ఛానల్స్ కూడా చూస్తుంటారు కాబట్టి దాంట్లో కూడా ఉంటాయి యూట్యూబ్ ఛానల్స్. ఇప్పుడు జ్ఞానం మీ అందరికీ చాలా దగ్గరగానే పదే చెప్తుంటాను నేను, అది వాడుకుంటే మంచిది. నిరుద్యోగ రేటు ఈనాడు భారతదేశంలో అన్అఫీషియల్గా లెక్క పెడితే ఇట్ ఈస్ సమ్వేర్ బిట్వీన్ 25 and 27% అంటున్నారు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్, యువకులుగా ఉన్నటువంటి నిరుద్యోగుల పర్సంటేజ్ ఎంత ఉన్నది అంటే 20 పైన ఉన్నదని మాట్లాడుతున్నారు ఆర్థికవేత్తలు. ప్రభుత్వం మాత్రం చాలా తక్కువ ఉన్నదనేటువంటి లెక్కలు చెప్తున్నారు. భారతదేశం ఆర్థిక పరంగా జీడిపి ఏదైతున్నదో, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే అంటామో అది బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నది. ప్రపంచంలోనే ఇది కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్నో ట్రిలియన్ ఎకానమీ, $5 ట్రిలియన్ ఎకానమీ అయిపోతుంది. బ్రహ్మాండంగా వృద్ధి రేటు పెరుగుతున్నది. 8% ఈనాడు ఉన్నది వృద్ధి రేటు, ఎప్పుడూ లేని స్థితి అని మోడీకి డబ్బా కొడుతున్నటువంటి ఆర్థికవేత్తలు చెప్పుకుంటున్నారు. కానీ ఒక ప్రశ్న వేసుకోవాలి, మరి వృద్ధి రేటు పెరగడం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల బతుకులు బాగుపడుతున్నాయా అనేటువంటి ఒక ప్రశ్న కూడా మనం వేసుకుంటాం కదా. సంపద కొంత పెరిగిందే అనుకుందాం, కానీ సంపద ఎవరి జేబుల్లో పోతున్నది, ఎవరి చేతుల్లో ఉన్నది అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటామా లేదా? ఈనాడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా లెక్క చెప్తున్నది. భారతదేశం ఏదైతే లెక్కలు చెప్తున్నదో ఇది కొంచెం డౌట్ఫుల్గా ఉన్నది అని వాళ్ళు కూడా అంటారు. ఎందుకంటే మోడీ ప్రభుత్వము, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ కలిసే పనిచేస్తేలే, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు డౌట్ పడుతున్నారు. భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఒక రకంగా చాలా తీవ్రంగా ఉన్నదనేటువంటిది అందరూ అంగీకరిస్తారు. ఎందుకున్నది నిరుద్యోగ సమస్య? అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంటాం మనం, మీరంతా ఇప్పుడు స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వాట్ ఆర్ యూ గోయింగ్ టు బికమ్ టుమారో? రేపు ఏం అవ్వబోతున్నారు మీరు అనే ప్రశ్న వేసుకుంటే రేపు మీరు నిరుద్యోగులుగా ఉంటారు అని నేనంటే, కామ్రేడ్స్ మీరందరూ రేపు నిరుద్యోగులుగా అవుతారు, చదువుకున్న నిరుద్యోగులుగా అవుతారు అని నేనంటే ఏందే ఎందుకు శాపం పెడుతున్నావు అట్లా అని మీరు అనొచ్చు గాక. కానీ పరిస్థితి అదేనమ్మా. లక్షల సంఖ్యలో ఇప్పుడు నిన్ననో మొన్ననో ఒక అడ్వర్టైజ్మెంట్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఈ మధ్యలో ఒక సినిమా కూడా వచ్చింది కామ్రేడ్స్, దయచేసి చూడండి ఆ సినిమా. అయితే హిందీలో ఉన్నది, తెలుగులో కూడా చూడండి. చెత్త సినిమాలు చాలా ఉన్నాయి, బహుశా తెలుగు సినిమాలు సాధారణంగా చూడొద్దనే నేను చెప్తాను, ఎందుకంటే దానికంత చెత్త సినిమాలు ఇంకెక్కడ లేవు, రైట్. హిందీలో హోమ్ బౌండ్ అని ఒక సినిమా వచ్చింది, అదేదో ప్లాట్ఫామ్లో ఉంది నెట్ఫ్లిక్స్లో. అది వాస్తవానికి ఒక పక్క నిరుద్యోగ సమస్యని చిత్రీకరిస్తుంది, రెండో పక్క మతము కులం గురించి కూడా చిత్రీకరిస్తుంది, మూడోది కరోనా కాలంలో ఎట్లా బతికింది. ఇగో ఈ 3-4 అంశాలు ఉంటాయి. దానిలో 2 క్యారెక్టర్స్ హోమ్ బౌండ్ ఆ నెట్ఫ్లిక్స్లోనో ఇక్కడ ఉంది. ఒక క్యారెక్టర్ పేరు ఒక ముస్లిం పేరు నేను మర్చిపోతున్నాను, ఇంకొక క్యారెక్టరు యువకులు, వాళ్ళు ఒక గ్రామానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ బహుశా అనుకుంటా, ఆ గ్రామానికి సంబంధించినటువంటి యువకులు, ఒక ఆయన ముస్లిము, ఒక ఆయన దళితుడు. చాలా బ్రహ్మాండంగా చూపిస్తాడు. దళితుడు ఉద్యోగానికి పోయినప్పుడు వాడు ఆఫీసర్ ఎట్ట వ్యవహరిస్తున్నాడు అనేటువంటి, ముస్లిం ఒకవేళ పోతే వాడు ఎట్ట వ్యవహరిస్తున్నాడు అని. వీళ్ళు చిన్నప్పటి స్నేహితులు, ఈ దళిత విద్యార్థి యువకుడు, అదే రకంగా ఈ ముస్లిం యువకుడు, ఇద్దరు ఏమంటారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, జిగ్రీ ఫ్రెండ్స్ అంటామే, జిగ్రీ ఫ్రెండ్స్. వాళ్ళు ఒకటి నుంచి ఇంకోటి ఉండలేడు, ఆ రకమైనటువంటి సినిమా. సరే కామ్రేడ్స్, నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది అనేటువంటిది అందరికీ తెలుసు, రైట్.
ఇది ఎందుకున్నది అనేటువంటి ప్రశ్న వేసుకుంటే వాస్తవానికి భారతదేశంలో పారిశ్రామిక రంగం ఏదైతే పెద్ద ఎత్తున పెరగాలో అది పెరుగుతలేదు. ఇండస్ట్రియల్ సెక్టర్ ఏదైతే ఉన్నదో దయచేసి వినండి కొంత. ఎందుకు ఇట్టున్నది అంటే ఒక కారణం ఇది. భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ పారిశ్రామిక రంగం పెరుగుతలేదు. పారిశ్రామిక రంగం ఉత్పత్తి పడిపోతున్నది. 11%, 8% ఇట్లా పడిపోతున్న పరిస్థితి ఉంది. అంటే ఉన్న కార్ఖానాలు బంద్ అవుతున్నటువంటి పరిస్థితి ఒకటి ఉన్నది. మీరు ఇంజనీర్లు చాలామంది ఇక్కడ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఆడికి పోవాలి రేపు ఉద్యోగానికి, పరిశ్రమలోనే పని చేయాలి కదా. సరే, చాలామంది ఏంటంటే ఐసీటీ చేసి ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉండొచ్చు, కొద్దో గొప్ప దొరికినాయి వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా రిట్రెంచ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా, అమెరికాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్, దాని శాఖలు భారతదేశంలో ఉన్న కంపెనీలు ఏవైతున్నావో అక్కడ కూడా రిట్రెంచ్ మొదలవుతున్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, గూగుల్ కంపెనీలు వీళ్ళంతా రిట్రెంచ్ చేస్తున్నారు. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒకటి వచ్చేసింది కదా, ఏఐ అనేటువంటిది వచ్చిందా లేదా? ఏఐ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ డిస్ప్లేస్మెంట్ జరుగుతున్నది. చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఈనాడు ఏఐని పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం మిడిల్ లెవెల్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నటువంటి, రిట్రెంచ్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉన్నది. సరే, ఒక మాటలో చెప్పాలంటే పారిశ్రామిక అభివృద్ధి కాలేదు కాబట్టి నిరుద్యోగ సమస్యకు పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది దానికి లంకె ఉంటుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాకుండా ఉంటే ఉద్యోగాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లేదు. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ దేనిలో ఉంది? దేనిలో ఉన్నదంటే స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కొంత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఏంది? పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ ఎస్ఐ. దాని కథలు కూడా అందరికీ తెలుసు. 200, 300 పోస్టులు ఉంటే లక్షల మంది పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రైట్? గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లేదు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో యువకుల్ని అబ్జర్వ్ చేసుకుంటలేదు, తీసుకుంటలేదు. ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఈనాడు నిరుద్యోగ సమస్య ఉన్నది అంటున్నాం. ఇక రెండోది కామ్రేడ్స్, ఆర్థిక వ్యవస్థలో కామ్రేడ్స్ మన ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్వభావం కూడా ఏంటంటే, మోడీ ప్రభుత్వం ఏమంటుందంటే వికసిత్ భారత్ అంటుంది. వికసిత్ భారత్ అంటున్నదా లేదా? డెవలప్డ్ ఇండియా అంటే ఇంకా డెవలప్ కాలేదనే అర్థం. ఫుల్ ఫ్లెజ్ డెవలప్మెంట్ ఇండియాలో జరగలేదనేదే అర్థం. వికసిత్ భారత్ అని అంటున్నాడు. రైట్? మరోపక్క ఆత్మనిర్భర్ భారత్ అంటున్నాడు. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటి కామ్రేడ్స్? ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ డిపెండెంట్ కాదు, సెల్ఫ్ రిలయంట్ భారతదేశం కావాలి. ఇతర దేశాలపైన మనం ఆధారపడొద్దు. మన ఆర్థిక వ్యవస్థ ఇండిపెండెంట్గా మన ఆర్థిక వ్యవస్థ ఉండాలనేటువంటిది అర్థం ఆత్మనిర్భర్ భారత్ అంటున్నాడు. కానీ ఆత్మనిర్భర్ భారత్ నిజంగానే భూమి మీద ఉన్నదా? భూమి మీద లేదు. ఈనాడు నేను వివరాలకు వెళ్తలేను, కానీ ఈనాడు అన్ని మార్కెట్ ఏదైతే ఉన్నదో మార్కెట్లో డామినేట్ చేస్తున్న, పెత్తనం చెలాయిస్తున్న సరుకులు ఎవరివి? నేను ఏ సరుకులకు పోతలేను. కన్జ్యూమర్ గూడ్స్, వేరే గూడ్స్కి, ఇండస్ట్రియల్ గూడ్స్ కూడా మాట్లాడతలేను. మీరు రోజు నిత్యం ఇంటరాక్ట్ అవుతున్నటువంటి పరికరాలు ఏవైతున్నావో ఆ పరికరాలు ఎక్కడివి? మీరు వాడుతున్నటువంటి సెల్ ఫోన్ ఎక్కడే? ఏ నోకియాలో, ఏ శాంసంగ్లో, ఏ యాప్లో, ఇవే కదా వాడుతున్నది మనం. మీరు సోషల్ మీడియా, నేను వివరాల్లోకి వెళ్తలేనులే, ఐటీలో కూడా హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈనాడు సాఫ్ట్వేర్ కంపెనీలు భారతదేశంలో ఉన్నటువంటివి పెద్ద పెద్ద కంపెనీల పేర్లు ఏంటండి? గూగుల్, 6 పెద్ద కంపెనీలు భారతదేశంలో ఉన్నాయి, విచ్ ఆర్ డామినేటింగ్ ద మార్కెట్. సాఫ్ట్వేర్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ సాఫ్ట్వేర్ మార్కెట్ పైన పెత్తనం చెలాయిస్తున్నటువంటి 6 అమెరికాకి సంబంధించిన కంపెనీలే ఉన్నాయి. ఏంటేంటి? గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇంకా 2-3 ఉన్నాయి ఇట్లనే. రైట్? ఒక 6 మేజర్ కంపెనీలు ఉన్నాయి. హార్డ్వేర్లో డామినేట్ చేస్తున్నది వాళ్ళే, సాఫ్ట్వేర్లో కూడా డామినేట్ చేస్తున్నది అమెరికా కంపెనీలే. రెండోది సోషల్ మీడియా మార్కెట్. మనం రోజు చూస్తుంటాం కదా, పొద్దున్న లేస్తే అది చూడకుండా మనం బతకలేమే. పొద్దున్న లేస్తే ఒకవేళ ఇంటర్నెట్ ఉంటే అది చూస్తూ ఉంటాం మనం. సోషల్ మీడియా అంటే ఏంటి? సోషల్ మీడియా ఏ కంపెనీదంటే ఎక్కువ సోషల్ మీడియా ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి మార్కెట్ చూస్తున్నది ఏంటి? మీ ముఖము, మీ పుస్తకం. అంటే నేను తెలుగులో తర్జుమా చేస్తున్నాను. ముఖము, పుస్తకం అంటే ఏంటి ఇంగ్లీష్లో? క్యాది? ఫేస్బుక్ కదా, ఫేస్బుకే కదా సోషల్ మీడియా మార్కెట్ని
ఆక్రమించుకున్నటువంటిది ఈ ఫేస్బుక్ ఎవరిదే? వాడి పేరేం పేరు? మార్క్ జూకర్బర్గ్, రైట్. మెటా కంపెనీ ఎక్కడిది? అమెరికాది. అంటే నేను అనేది ఏంటంటే ఈనాడు మార్కెట్లో ఏవైతే సరుకులు ఉన్నాయో సరుకులతో కాకుండా సర్వీసెస్ రంగంలో సాఫ్ట్వేర్ కూడా ఒకటి. ఆ సాఫ్ట్వేర్ పైన కూడా పెత్తనం చెలాయించేది అమెరికన్ కంపెనీలు. ఈనాడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నిజంగానే ఏదో కొద్ది గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలో. కానీ వాళ్ళు ఎవరి కొరకు పని చేస్తున్నారు? ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అమెరికాకి సంబంధించినటువంటిది, బ్రిటన్కి సంబంధించినటువంటి పనులనే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు ఈనాడు ఎక్స్పోర్ట్కి సంబంధించి. మనం హార్డ్వేర్లో పూర్తిగా విదేశాలపైన ఆధారపడ్డాం. ఒక సెల్ ఫోన్ తయారు చేయాలంటే, ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే, ఒక ల్యాప్టాప్ తయారు చేయాలంటే రకరకాల పదార్థాలు దానిలో ఉంటాయి. బహుశా ఇక్కడ ఎవరైనా ఫిజిక్స్ స్టూడెంట్ ఉంటే, సైన్స్ స్టూడెంట్ ఉంటే వాళ్ళకు కూడా సెమీ కండక్టర్. ఇప్పుడు మన సెల్ ఫోన్లలో సెమీ కండక్టర్లు వాడతామా లేదా? కంప్యూటర్లలో అది రోజు వాడతాం. దానిలో ఉన్న పదార్థాలు ఏంటి? మెటీరియల్ ఏంటి? సెమీ కండక్టర్ చిప్స్ ఉంటాయి, చిన్న చిన్న చిప్స్, మెమరీని స్టోర్ చేసే చిప్స్ ఉంటాయి. ఇవి వేటితో తయారవుతాయి? అంటే గాల్లో తయారవుతాయి. ఇవి కార్మికుల శ్రమతో తయారైతే కావా? ఇవి అది తయారు కావాలంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కాంగో దేశంలో గనులు ఉంటాయి. ఆ గనుల్లో కార్మికులు తవ్వుతారు. గనుల్లోకి పోయి శ్రమతోటి ఉత్పత్తి చేస్తారు. ఒక మినరల్ని ఉత్పత్తి చేస్తారు. వాళ్ళు తీసుకొస్తారు బయటికి గనుల్లో. అదేమవుతుంది? అది మళ్ళీ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయ్యి వేరే వర్కర్స్ దాన్ని అసెంబుల్ చేస్తారు. అసెంబుల్ చేసి పూర్తి సరుగ్గా మీ జేబులోకి వస్తుంది. అంటే ఈ మొత్తం ప్రక్రియలో కార్మికుల శ్రమ లేదా? ఆఫ్రికాలో ఉన్నటువంటి గని కార్మికుడి శ్రమ ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల శ్రమ, ఎలక్ట్రానిక్ కంపెనీస్లో ఉన్నటువంటి కార్మికుల శ్రమ ఉన్నది. అదంతా అయిన తర్వాతనే ఇది మార్కెట్లోకి వస్తుంది, మన జేబుల్లోకి వస్తుంది, మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, మనకు టైంపాస్ అవుతుంది, మంచిగానే జ్ఞానం కూడా పొందవచ్చు. టైంపాసే కాదు, జ్ఞానం కూడా పొందవచ్చు. సో కామ్రేడ్స్, ఒక మాటలో చెప్పాలంటే ఈనాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎట్టున్నదంటే, మోడీ గారు ఎంత ఆత్మనిర్భర్ అన్నా కూడా ఇది అవర్ ఎకానమీ ఈజ్ డిపెండెంట్, ఇప్పటికీ పరాధీన స్థితిలోనే ఉన్నది అనేటువంటి విషయమే నేను చెప్పదలుచుకున్న కామ్రేడ్స్.